నమస్తే క్రియేటర్స్. చాలామంది అడుగుతున్న క్వశ్చన్, కంటెంట్ క్రియేటర్స్కి ఏది బెస్ట్ ఫోన్ అని చెప్పేసి అడుగుతారు. దీనికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఎవ్వరు చెప్పలేరన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అందరు క్రియేటర్స్ ఒకలా ఉండరు కదా. కొంతమంది సినిమాటిక్ వీడియోస్ షూట్ చేస్తారు, కొంతమంది డైలీ వ్లాగ్స్ చేస్తారు, కొంతమంది రీల్స్, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ వీడియోస్ కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. గేమింగ్, పాడ్కాస్ట్ అండ్ ఎడ్యుకేషనల్ కంటెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఒక చోట ఫిక్స్డ్గా చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో అందుకే ఫోన్ సెలెక్ట్ చేసేటప్పుడు కెమెరా ఒక్కటే చూసి కెమెరా క్వాలిటీ చాలా బాగుంది కదా అని కొనేస్తే తర్వాత మీరే రిగ్రెట్ ఫీల్ అవుతారు, బాధపడతారనమాట. నిజానికి క్రియేటర్స్కి ఇంపార్టెంట్ అయ్యేది వీడియో కన్సిస్టెన్సీ, ఇంకా స్టోరేజ్, ఇంకా హీటింగ్ కంట్రోల్ ఒకటి. ఎందుకంటే మనం బయట ఎక్కువ రికార్డ్ చేస్తుంటాం, దానికి హీటింగ్ కంట్రోల్, మైక్ క్వాలిటీ, ఇది ఎవరు అబ్జర్వ్ చేయరు. మైక్ క్వాలిటీ కూడా చూసుకోవాలి, ఎడిటింగ్ పెర్ఫార్మెన్స్ కూడా చూసుకోవాలి. మనం రికార్డ్ చేయడం ఒకటే కదా, ఎడిటింగ్ కూడా ఉండాలి, బ్యాటరీ బ్యాకప్, ఏఐ టూల్స్, ఇంకా సోషల్ మీడియా యాప్స్ ఆప్టిమైజేషన్, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఏంటివి అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎలా చూసుకోవాలనేది నేను మీకు చెప్తాను. టాప్ అండ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ నుంచి బడ్జెట్ ఫోన్స్ వరకు ఒక క్రియేటర్ పర్స్పెక్టివ్లో, మనం ఒక యూట్యూబర్ గానో లేకపోతే ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ గానో చూస్తే మనం ఆ పర్స్పెక్టివ్లో బ్రేక్ డౌన్ చేద్దాం. నార్మల్ స్టేటస్ సింబల్గా ఫోన్ కొనడం వేరు, ఇక్కడ క్రియేటర్కి యూజ్ అయ్యి ఫోన్ కొనడం వేరు అనమాట. మీరు ఒకవేళ ₹1,00,000 పైన పెట్టుబడి పెట్టగలిగితే, అఫ్కోర్స్ ఇది ఇన్వెస్ట్మెంట్ ఫార్మాటే, మళ్ళీ తర్వాత మీరు ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి అంతా మీరు పెట్టగలిగితే రిస్క్ చేయకుండా iPhone 16 కానీ, iPhone 16 Pro కానీ, Pro Max ఇవన్నీ ఉన్నాయి కదా, క్రియేటర్స్కి ఇవి సేఫెస్ట్ ఆప్షన్ అనమాట. హై అండ్ ఇది మనకి ఐఫోన్లో. ఈ ఫోన్ వీడియో రికార్డింగ్లో మొత్తం ఆల్మోస్ట్ ఇండస్ట్రీ స్టాండర్డ్ అయిపోయిందనమాట. చాలామంది యూట్యూబర్స్ అవ్వచ్చు, ఫిల్మ్ మేకర్స్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్ అవ్వచ్చు, ఆల్రెడీ ఐఫోన్ మీద డిపెండ్ అవుతున్నారు. కారణం మెగాపిక్సెల్స్ కాదు, ఎక్కువ కెమెరా క్వాలిటీ ఉందని కాదనమాట, కన్సిస్టెన్సీ. ఇందాక నేను చెప్పాను కదా, వీడియో కన్సిస్టెన్సీ అని చెప్పేసి. అవుట్డోర్లో షూట్ చేసిన, ఇండోర్ లైటింగ్లో షూట్ చేసిన కలర్స్ అనేవి చాలా న్యాచురల్గా వస్తాయి. కొంచెం కూడా ఎక్కడో ఆర్టిఫిషియల్ కలర్స్, బ్రైట్నెస్ బాగా పెరిగిపోయింది అట్లా ఉండదన్నమాట. అండ్ ముఖ్యంగా స్కిన్ టోన్ అనేది ఆర్టిఫిషియల్గా కనిపించదు. మీరు న్యాచురల్ లైటింగ్లో తీసినా, లో లైటింగ్లో తీసినా సరే. వాకింగ్ షాట్స్ తీసేటప్పుడు స్టెబిలైజేషన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. కాబట్టి మీరు ఇంకొక గింబల్ కానీ వేరే దేని మీద ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. డైరెక్ట్గా ఇది కొంటే సరిపోతుంది. సో దీని ద్వారా గింబల్ లేకపోయినా సరే, ఏదైనా స్టెబిలైజర్ లేకపోయినా సరే సినిమాటిక్ ఫీల్ వస్తుంది అనమాట. మీరు కెమెరాను మూవ్ చేస్తున్నా సరే. క్రియేటర్స్కి ఐఫోన్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటో చెప్పిన, యాప్స్ ఆప్టిమైజేషన్. ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, క్యాప్కట్ కానీ, విఎన్ కానీ, లైట్ రూమ్ కానీ, ఇట్లాంటి ఎటువంటి కొంచెం బల్కీ అప్లికేషన్స్ అనమాట ఇవన్నీ. ఇన్స్టాగ్రామ్ మీరు రన్ చేస్తే ఎంత ఫాస్ట్గా బ్యాటరీ అయిపోతుందో మీకు తెలిసిన విషయమే కదా. సో ఇవన్నిటిని కూడా స్టేబుల్గా రన్ చేయడానికి యాప్స్ ఆప్టిమైజేషన్ చేస్తారు. సో ఆండ్రాయిడ్లో కొన్నిసార్లు మీరు రీల్ అప్లోడ్ చేసినప్పుడు క్వాలిటీ తగ్గిపోతుంది అనుకుంటూ ఉంటారు కదా, అది కూడా ఇందులో కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. అంత క్వాలిటీ తగ్గదు మీరు అప్లోడ్ చేసిన తర్వాత కూడా. సో ఇది కంపారిటివ్లీ లెస్ అనమాట. కంపారిటివ్లీ క్వాలిటీ తగ్గడం అనేది లెస్ కాబట్టి మీరు ప్రిఫర్ చేయొచ్చు ఆండ్రాయిడ్ ఫోన్స్తో కంపేర్ చేస్తే. లాంగ్ ఫామ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో, లాంగ్ ఫామ్ వీడియోస్ ఎక్కువసేపు చేసేవాళ్ళు, 20 minutes 30 minutes చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా. సో దాంట్లో మైక్రోఫోన్ క్వాలిటీ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మీరు ఎక్స్టర్నల్ మైక్ లేకపోయినా సరే ఒక ప్రాపర్ ఆడియో అనేది ఇది రికార్డ్ చేస్తుంది. అండ్ ఎల్ఓజీ వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంటుందన్నమాట దీంట్లో. ఎల్ఓజీ వీడియో రికార్డింగ్ అంటే ఏదో వ్లాగ్స్ చేసుకోవడం అట్లా కాదు, లాగరిథమిక్ వీడియో రికార్డింగ్ అంటారు దీన్ని. అంటే దీంతో మనం ప్రొఫెషనల్ కలర్ గ్రేడింగ్ కూడా చేయొచ్చు అనమాట. సో లైక్ డిఎస్ఎల్ఆర్ వాటిలో ఎలా తీస్తే ఎంత ప్రొఫెషనల్ కలర్ గ్రేడింగ్ మీరు తర్వాత చేయొచ్చు, అంత లెవెల్లో మీరు ఐఫోన్తో కూడా చేయొచ్చు అనమాట. అండ్ ఐఫోన్ పర్ఫెక్టా అంటే కాదు. ఎందుకు అంటే బిగ్గెస్ట్ ఇష్యూ ప్రైస్. అదేంటి సేమ్ రేంజ్లో మిగతా ఫోన్స్ కూడా ఉన్నాయంటే, ఫోన్ కొనడం ఒకటే కాదు కదా, స్టోరేజ్ అప్గ్రేడ్ కూడా చాలా కాస్ట్లీ ఇందులో. 128GB వేరియంట్ చాలామంది క్రియేటర్స్ కొంటూ ఉంటారు, కానీ అది చాలామందికి యూజ్లెస్ అనమాట. ఎందుకంటే 4K వీడియోస్ మీరు రికార్డ్ చేశారనుకోండి, స్టోరేజ్ చాలా చాలా ఎక్కువ తీసుకుంటాయి. ఫాస్ట్ ఛార్జింగ్ మీరు పెట్టాలని అనుకున్నా సరే ఆండ్రాయిడ్తో కంపేర్ చేస్తే ఇది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, కానీ ఆండ్రాయిడ్లో ఫాస్ట్ ఛార్జింగ్ అంత ఫాస్ట్గా ఉండదు అనమాట. ఆండ్రాయిడ్లో ఫ్లాగ్షిప్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో, సామ్సంగ్ S25 అన్నీ, వాటితో కంపేర్ చేస్తే కొంచెం స్లోగానే ఉంటుంది అనమాట. హెవీ రెండరింగ్, లేకపోతే గేమింగ్, లేదా లాంగ్ 4K రికార్డింగ్ చాలా ఎక్కువసేపు 30-40 minutes అట్లా రికార్డ్ చేస్తే హీటింగ్ ఇష్యూస్ కూడా మీకు నోటిసబుల్గా కనిపిస్తూ ఉంటాయి. అయినా సరే ప్రొఫెషనల్ క్రియేటర్స్కి ఓవరాల్గా సేఫెస్ట్ ఎకోసిస్టమ్ ఇదే అనమాట. ఆల్రెడీ అందరూ ఐఫోన్, iOS వాటికి మూవ్ అయిపోయి ఉన్నారు కాబట్టి సేఫెస్ట్ ఎకోసిస్టమ్ ఇదే, ఎందుకంటే వీడియో క్వాలిటీ అంత బాగుంటుంది. అండ్ సామ్సంగ్ S25 అల్ట్రా అనేది దీనికి కాంపిటీషన్ అనమాట. కానీ ఆ ప్రైస్ రేంజ్లో కాంపిటీషన్, కానీ ఇది ఇంకొక డిఫరెంట్ ఫీచర్స్ని ఇస్తుంది అనమాట మనకి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రియేటర్ ఫోన్ అనుకోవచ్చు మీరు. దీంట్లో ఏఐ ఫీచర్స్ అనేవి చాలా చాలా ఎక్కువ ఇంపార్టెంట్గా ఉంటాయి. అవి ఏఐ ఫీచర్స్ ఎవరైతే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒక పవర్ఫుల్ వెపన్ లాంటిది, పవర్ఫుల్ టూల్ లాంటిది.
సామ్సంగ్ ఇప్పుడు కెమెరా క్వాలిటీ పెంచుదాం అనే దానికన్నా కూడా ఏఐ ఎకోసిస్టమ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. వీడియోలో అన్వాంటెడ్ సౌండ్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేయడము, ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే ఒక ఇమేజ్ కానీ వీడియో కానీ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని ఆటోమేటిక్గా రిమూవ్ చేయడము, ఏఐ సబ్ టైటిల్స్ చేయడము, ఏఐ ఇమేజెస్, ఇంకా ఎడిటింగ్ లాంటి ఫీచర్స్ ఇట్లాంటివన్నీ కూడా కంటెంట్ క్రియేటర్స్కి డైరెక్ట్గా యూజ్ అవుతున్నాయి అనమాట. ఏఐ మీద ఎక్కువ వాళ్ళు దృష్టి పెట్టారనమాట. మీరు కంపేర్ చేస్తే యాపిల్ ఐఫోన్తో కంపేర్ చేస్తే దీంట్లో ఎక్కువ ఏఐ ఫీచర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ట్రావెల్ బ్లాగర్స్కి శాంసంగ్ జూమ్ క్యాపబిలిటీ ఉంది కదా, అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే చాలా దూరంలో ఉన్న సబ్జెక్ట్స్ని కూడా లేకపోతే పర్సన్ని కూడా సినిమాటిక్గా క్యాప్చర్ చేయగలుగుతుంది, క్వాలిటీ డ్రాప్ అవ్వకుండా. నార్మల్గా కొంచెం మీరు 10 times జూమ్ చేసినా సరే క్వాలిటీ డ్రాప్ అయిపోతుంది. ఇక్కడ ఈ ఎక్స్ట్రాడినరీ జూమ్ అనడం వల్ల మంచి క్వాలిటీలో మనం రికార్డ్ చేయొచ్చు కూడా. ఏదైనా బయట అవుట్డోర్ ప్లేసెస్లో అయితే చాలా హెల్ప్ అవుతుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా శాంసంగ్లో టాప్ క్లాస్ ఉంటుందన్నమాట. ఎడిటింగ్ చేసేటప్పుడు లేకపోతే ఎడిటింగ్లో కలర్స్ మీరు యాక్యురేట్గా చూస్తారు, కలర్స్ యాక్యురేట్గా కనిపిస్తాయి. స్పెషల్గా ఎస్ పెన్ అని ఒకటి ఉంటుంది, పెన్ ఉంటుంది కదా, దీంతో మీరు థంబ్నెయిల్స్ కానీ ప్లానింగ్ కానీ క్విక్ నోట్స్ కానీ స్టోరీ బోర్డ్ స్కెచెస్ కానీ ఇవన్నీ చేయడం చాలా చాలా ఈజీ. మల్టీ టాస్కింగ్ చేయొచ్చు, అది అడ్వాంటేజ్ అనమాట. క్రియేటర్స్కి ఓన్లీ వీడియో రికార్డింగ్ ఎడిటింగే కాదు కదా, మల్టీ టాస్కింగ్ కూడా ఇంపార్టెంట్. ఒక ఇన్సేన్ లెవెల్ ఉంటుంది అనమాట. ఒకేసారి మీరు ఎడిటింగ్ యాప్స్ బ్రౌజర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకొని స్మూత్గా రన్ చేసుకోవచ్చు, హ్యాండిల్ చేస్తుంది, ఫైన్. అన్నీ కూడా ఓపెన్ చేసుకొని మల్టీ టాస్కింగ్ వరకు ఫైన్ అనమాట. హెవీ ఎడిటింగ్ చేయలేరు మీరు వాటిలో, ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత హెవీ ఎడిటింగ్ చేయలేరు. కానీ శాంసంగ్లో ఇష్యూ ఏంటంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఇంకా ఐఫోన్స్ లెవెల్కి రాలేదు. మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఐఫోన్లో అయితే మనకి ఆప్టిమైజేషన్ ఉంటుంది, యాప్ ఆప్టిమైజేషన్ ఉంటుంది, సో స్మూత్గా రన్ అవుతుంది. ఇక్కడ మీకు ఓవర్ హీట్ అయిపోవడం అట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ మీరు లాంగ్ రన్లో రికార్డ్ చేస్తున్నప్పుడు కెమెరా కన్సిస్టెన్సీ అనేది కూడా కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. నైట్ స్కిన్ టోన్ కూడా కొంచెం ఓవర్ ప్రాసెస్డ్గా అనిపిస్తుంది, అంత న్యాచురల్గా అనిపించదు. అదొక్కటి కొంచెం డిసడ్వాంటేజ్ అనమాట. ఫోన్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో మీరు వేరే వాళ్ళు ఎవరైనా రికార్డ్ చేస్తారు మీకోసం అంటే ఫైన్, దానివల్ల మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. లాంగ్ యూసేజ్లో కొంచెం వెయిట్ ఫీల్ అవుతుంది అంతే. అండ్ ఏఐ టూల్స్, ఏఐ ఫీచర్స్ ఎక్కువ ఉండటం వల్ల టెక్ క్రియేటర్స్ ఎవరైతే ఈ ఏఐ ఫీచర్స్ని యూజ్ చేసుకుంటారో వాళ్ళకి శాంసంగ్ అనేది ఒక పవర్ హౌస్ అనమాట. సో మీరు మల్టీ టాస్కింగ్ ఏఐ టూల్స్ కావాలంటే శాంసంగ్ రావచ్చు. కొంచెం ఇంకా ఎడిషనల్ న్యాచురల్ ఫీల్ రావాలి వీడియోస్లో అంటే మీరు ఐఫోన్కి వెళ్ళచ్చు. ఇదే ప్రైస్ రేంజ్లో వివో X200 Pro కూడా ఉంది క్రియేటర్స్కి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ చాయిస్ అనమాట. ఎస్పెషల్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇది చాలా అట్రాక్టివ్ ఫోన్. పోర్ట్రేట్ షాట్స్ ఉంటాయి ఇందులో, లో లైట్ పర్ఫార్మెన్స్ కానీ సినిమాటిక్ టెలిఫోటో షాట్స్ కానీ ఇవన్నీ కూడా వివోలో చాలా చాలా అగ్రెసివ్గా ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. ఫ్యాషన్ క్రియేటర్స్ ఇది ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఫ్యాషన్ క్రియేటర్స్ అంటే ఆఫ్కోర్స్ లైఫ్ స్టైల్ బ్లాగర్స్ ఆర్ పోర్ట్రేట్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, డైరెక్ట్గా పోర్ట్రేట్ ఫొటోస్ తీస్తామని చెప్పి కొన్ని ఛానల్స్ కూడా ఉంటాయి, కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఉంటాయి అనమాట. ఇది విజువల్గా చాలా చాలా ఇంప్రెసివ్ రిజల్ట్స్ వస్తుంది అనమాట చూడడానికి. సోషల్ మీడియా రెడీ కలర్స్ డైరెక్ట్గా అవైలబుల్ ఉంటాయి అనమాట ఇందులో. మీరు డైరెక్ట్గా ఫోటో తీసుకోవడం సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాను, అంత ఫార్మాట్లో చాలా అవుట్ ఆఫ్ కెమెరా అనేవి అంత మంచి మంచి కలర్స్తో ఫొటోస్ అయితే వస్తాయన్నమాట. ఎడిటింగ్ కూడా అవసరం లేకుండా మీరు డైరెక్ట్గా ఫొటోసే అప్లోడ్ చేయొచ్చు. సో ఇన్స్టాగ్రామ్ ఫొటోస్కి వాటికి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఇందులో. షార్ట్ టైంలో ఫుల్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది కాబట్టి అవుట్డోర్లో షూట్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్. కానీ వివో సాఫ్ట్వేర్ ఎకోసిస్టమ్ అనేది లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీలో శాంసంగ్ కానీ యాపిల్తో కానీ కంపేర్ చేస్తే రిలయబుల్ కాదనమాట. మీరు శాంసంగ్ యాపిల్ ఎంత రిలయబుల్ ఉంటాయో మీకు తెలిసిన విషయమే. హెవీ ఎడిటింగ్ కేసెస్లో హెవీ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు వివోలో హీటింగ్ కూడా ఇష్యూస్ ఉండొచ్చు అనమాట. హీటింగ్ కూడా ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయని చాలామంది రిపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ లాంగ్ టర్మ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా కంపారిటివ్లీ వీక్ అనమాట. ఎందుకంటే మిగతా లీడర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం వీక్ ఉంటుంది. అయినా సరే కెమెరా సెంట్రిక్ క్రియేటర్స్కి కెమెరాలో వెంటనే మనం ఎడిటింగ్ తగ్గించుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్గా మీరు దీనికి వెళ్ళొచ్చు అనమాట. వివో చాలా చాలా టెంప్టింగ్ ఆప్షన్ అనమాట మీరు ఈ ప్రైస్ రేంజ్లో అబ్జర్వ్ చేస్తే. కొంచెం తక్కువ ప్రైస్ రేంజ్లోకి వద్దాము. ఆఫ్కోర్స్ ఇది ఎక్కువనే, చాలామందికి ఎక్కువనే, బట్ 60,000 ఆ రేంజ్కి వస్తే ఇది ప్రస్తుతం క్రియేటర్స్కి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనమాట. వాల్యూ ఫర్ మనీ సెగ్మెంట్ ఇది. మీరు మరీ హై ఎండ్కి వెళ్ళకుండా మరీ నార్మల్ కాకుండా ఈ రేంజ్లో అయితే తీసుకోవచ్చు మీరు. ఇక్కడ OnePlus 13 చాలా బ్యాలెన్స్డ్ కనిపిస్తుంది అనమాట. స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ వల్ల రెండరింగ్ అనేది చాలా చాలా స్పీడ్గా ఉంటుంది ఇందులో. క్యాప్కట్, విఎన్, లైట్ రూమ్, ల్యూమా ఫ్యాషన్ ఇట్లాంటి యాప్స్ అని కూడా చాలా స్మూత్గా రన్ అవుతాయి. సో ఈ ప్రాసెసర్ వల్ల మీకు ఎడిటింగ్ వల్ల ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఎడిటింగ్ ఎక్కువ చేయాలనుకునే వాళ్ళు అండ్ ఎడిటింగ్ స్మూత్గా ఉండాలనుకునే వాళ్ళు, ఎడిటింగ్ ఇంటెన్సివ్ వీడియో నార్మల్ తీస్తారు కానీ ఎడిటింగ్ ఎక్కువ ఉంటుంది అనుకున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. లాంగ్ ఎడిటింగ్ సెషన్స్కి లేదా అవుట్డోర్ షూట్స్కి
ఇది పర్ఫెక్ట్ అనమాట. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల క్రియేటర్స్కి డౌన్ టైం కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో ఈ ప్రైస్ రేంజ్లో వన్ ప్లస్కి కూడా బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఉంది. వన్ ప్లస్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే కెమెరా డీసెంట్ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, బ్యాటరీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది, అండ్ యూఐ కూడా చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. కానీ ఐఫోన్ లెవెల్ వీడియో కన్సిస్టెన్సీ మాత్రం రాదు. ఎందుకంటే అఫ్కోర్స్ డబల్ ద ప్రైస్ తగ్గిపోయింది కాబట్టి, హాఫ్ ప్రైస్కి వస్తుంది కాబట్టి మనకు అంత కెమెరా కన్సిస్టెన్సీ అనేది దాంతో కంపేర్ చేసి అంత ఉంటుంది అనమాట. ఫ్రంట్ కెమెరాలో స్టెబిలైజేషన్ అయితే యావరేజ్గా ఉంటుంది, పర్లేదు, మరీ బెటర్గా ఉంటుంది, బెస్ట్ ఉంటుందని చెప్పలేము, యావరేజ్గా ఫైన్ అనమాట. లాంగ్ 4K రికార్డింగ్ టైంలో హీటింగ్ ఇష్యూస్ అయితే ఇందులో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఫుల్ టైం క్రియేటర్స్ అవ్వాలని ప్లాన్ చేస్తున్న వాళ్ళకి మరీ అంత 1 lakh పైన పెట్టకూడదు కాబట్టి, అంత పెట్టలేము కాబట్టి, రిస్క్ చేయలేము కాబట్టి ఈ ఆప్షన్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఇది కూడా మీరు ఎఫోర్డబుల్ పెట్టగలుగుతామని అనుకుంటే ఇది స్ట్రాంగెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ ఇదే ప్లేస్లో పిక్సెల్ 9 కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫోన్. గూగుల్ ఫోన్స్ రా హార్డ్వేర్ కంటే కూడా ఏఐ ప్రాసెసింగ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంటాయి. మన ఇందాక శాంసంగ్లో ఏఐ ఫీచర్స్ ఎట్లా ఉన్నాయో ఇక్కడ కూడా ఏఐ ఫీచర్స్ మీద ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేస్తారనమాట. కలర్స్ కూడా చాలా న్యాచురల్గా వస్తాయి. టాకింగ్ హెడ్ వీడియోస్ అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఇట్లాంటి టాకింగ్ హెడ్ వీడియోస్ అవ్వచ్చు, ఎడ్యుకేషనల్ క్రియేటర్స్ అవ్వచ్చు, పాడ్కాస్ట్ క్లిప్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఈ పిక్సెల్ అనేది చాలా చాలా క్లీన్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఏఐ వాయిస్ క్లీనప్ కూడా చాలా మంచి ఫీచర్ ఉంటుంది ఇందులో. బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా మీరు రిమూవ్ చేయొచ్చు దాంట్లో. ఇవన్నిటిలో కూడా పిక్సెల్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ అనమాట. కానీ ఇక్కడ కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. టెన్సర్ ప్రాసెసర్ వల్ల హెవీ ఎడిటింగ్కి అంత హెల్ప్ఫుల్ కాదనమాట ఇది. గేమింగ్ అన్నా మీరు ఎడిటింగ్ని గేమింగ్ని ఒకేలా చూడొచ్చు, గేమింగ్ అవ్వచ్చు, లేదా లాంగ్ రెండరింగ్లో హీటింగ్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ ఛార్జింగ్ కూడా కొంచెం స్లోగానే ఉంటుంది కంపేర్ టు సేమ్ ప్రైస్ రేంజ్లో మిగతా ఫోన్స్తో కంపేర్ చేస్తే. సో పిక్సెల్ క్రియేటర్స్కి స్మార్ట్ కెమెరా ఫోన్ కానీ పెర్ఫార్మెన్స్ బీస్ట్ కాదు. స్మార్ట్ ఫైన్ ఆ రేంజ్లో మంచిదే, బట్ పెర్ఫార్మెన్స్ బీస్ట్ అయితే కాదనమాట. ఎడిటింగ్కి మిగతా వాటితో మీరు ఎడిటింగ్ ఇంటెన్సివ్ అయితే కనుక దీనికి వెళ్ళకుండా మిగతా వాటికి వెళ్ళొచ్చు అదే రేంజ్లో. అండ్ నెక్స్ట్ 40,000 రేంజ్లో ఐక్యూ నియో ఉంది కదా, ఐక్యూ నియో సిరీస్ అనేది చాలా చాలా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్రియేటర్ ఫోన్ అనమాట. సో గేమింగ్ క్రియేటర్స్కి లేకపోతే రీల్స్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇది ఎక్సలెంట్ వాల్యూ ఇస్తుంది అనమాట. అంటే రెండరింగ్ చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది, రెండరింగ్ స్పీడ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, బ్యాటరీ కూడా సాలిడ్ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ అయితే అగ్రెసివ్గా ఉంటుంది అనమాట. కానీ కెమెరా క్వాలిటీ మాత్రం ఫ్లాగ్షిప్ లెవెల్ కాదు. ఈ ప్రైస్ రేంజ్లో మిగతా ఫోన్స్తో కంపేర్ చేసి కెమెరా క్వాలిటీ కన్నా కూడా మిగతా వాటిలో రెండరింగ్ కేపబిలిటీలు ఎక్కువ ఇచ్చారనమాట. అండ్ యూఐ క్లటర్ కూడా కొంతమందికి అనాయింగ్ అనిపిస్తుంది అనమాట. యూఐ అంత స్మూత్గా అనిపించేది చాలామందికి. అయినా ఎడిటింగ్ పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. మీరు ఎక్కువ ఎడిటింగ్ ఇంటెన్సివ్ వీడియోలు చేస్తే ఇది మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సేమ్ ప్రైస్ రేంజ్లో రియల్మీ జీటీ సిరీస్ కూడా సిమిలర్ కేటగిరీ అనమాట, ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీంట్లో చాలా చాలా వాళ్ళు ఎక్కువ ప్రమోట్ చేస్తారు. అండ్ ఇది ఇన్సేన్ అనమాట. షార్ట్ టైంలో బ్యాటరీ ఫుల్ అయిపోతుంది, బ్యాటరీ మీకు కంప్లీట్గా వస్తుంది అనమాట. డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్ ఉంటుంది అదే ప్రైస్ రేంజ్లో. కానీ స్టెబిలైజేషన్ అనేది కన్సిస్టెంట్గా ఉండదన్నమాట, కొంచెం ఇంప్రూవ్ చేయాలి. ఫైన్ కొంతవరకు ఉంటుంది కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. హెవీ యూసేజ్లో హీటింగ్ ఇష్యూ ఉంటుంది. అయినా సరే బిగినర్ యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో స్టార్టింగ్ స్టేజ్లో అంటే ఒకే రోజు ఎక్కువ హాఫ్ డే వీడియో రికార్డింగ్ చేసే వాళ్ళకన్నా కూడా తక్కువ రికార్డింగ్ చేసేవాళ్ళు స్టార్టింగ్ యూట్యూబర్స్కి అయితే డీసెంట్ ఆప్షన్ అనమాట. అండ్ పోకో ఎఫ్ సిరీస్ పెర్ఫార్మెన్స్ కూడా ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. అది కూడా పెర్ఫార్మెన్స్ ఫోకస్లోనే ఉంటుంది. ఎడిటింగ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ది సెన్స్ మీరు ఎడిటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. కెమెరా పెర్ఫార్మెన్స్ అలా చూడండి ఎప్పుడైనా సరే. ఎడిటింగ్ ఇందులో కూడా స్మూత్గానే ఉంటుంది అనమాట, ఎందుకంటే పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది. బట్ ఎప్పుడైనా సరే ప్రాసెసర్ పవర్ఫుల్గా ఉంటే ఎక్కడో చోట తగ్గుతుంది అనమాట, అది కెమెరా క్వాలిటీలో తగ్గుతుంది. సో వీడియో కన్సిస్టెన్సీ కూడా యావరేజ్గా ఉంటుంది. పోకో మదర్ బోర్డ్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో ఇదేంటంటే ఈ మదర్ బోర్డ్ ఫియర్ చాలామందికి ఉంటుంది అనమాట. సో యూజర్స్ మీద కొంచెం ఇంపాక్ట్ ఇంకా ఉంది ఇంతకు ముందున్న ఇష్యూస్ వల్ల. అయినా సరే గేమింగ్ క్రియేటర్స్కి ఇది బడ్జెట్లో పెర్ఫార్మెన్స్ కింగ్ అనమాట. గేమింగ్ కానీ అఫ్కోర్స్ మన ఎడిటింగ్ కానీ దాంట్లో పర్ఫార్మెన్స్లో కింగ్ అనమాట. ఇది మీరు ఆ రేంజ్లో అది తీసుకోవచ్చు. అండ్ 30,000 రేంజ్లో క్రియేటర్స్కి స్మార్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే నథింగ్ ఫోన్ అన్నది కదా, అది యూనిక్ డిజైన్ వల్ల క్రియేటర్స్కి విజువల్లీ అట్రాక్టివ్ చాయిస్, అందరికీ చూడడానికి బాగుంది అనిపిస్తుంటుంది. యూఐ కూడా చాలా క్లీన్గా ఉంటుంది, సోషల్ మీడియా ఎక్స్పీరియన్స్ కూడా స్మూత్గా ఉంటుంది. లైఫ్ స్టైల్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక యాస్థెటిక్ ఫీల్ ఉంటుంది అనమాట, యాస్థెటిక్ ఫీల్ ఇస్తుంది. సో ఈ కెమెరా క్వాలిటీ తీసుకుని మీరు ముందుకెళ్ళచ్చు అనమాట. కానీ హెవీ ఎడిటింగ్ ఇందాక చెప్పాను కదా, కెమెరాలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మన పెర్ఫార్మెన్స్లో కొంచెం తగ్గుతుంది అనమాట. సో హెవీ ఎడిటింగ్కి ప్రాసెసర్ లిమిటేషన్ ఉందన్నమాట. లాంగ్ టర్మ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఇది ఇంకా కొంచెం క్వశ్చన్ మార్కే, బట్ స్టిల్ కొంతవరకు ఫైన్ అనమాట. సో మీకు కెమెరా క్వాలిటీ అంతా బాగుంది కాబట్టి పెర్ఫార్మెన్స్లో కొంచెం
డౌట్ఫుల్ అనుకోవచ్చు. ఇదే ప్రైస్ రేంజ్లో OnePlus Nord సిరీస్ అనేది కూడా ఉందన్నమాట. OnePlus Nord సిరీస్లో బ్యాలెన్స్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. సో ఈ బ్యాలెన్స్డ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, స్టూడెంట్ క్రియేటర్స్ అయినా లేకపోతే బిగినర్ యూట్యూబర్స్ అయినా ఇది సేఫ్ చాయిస్ అనమాట. బ్యాటరీ బాగుంటుంది, యూఐ స్మూత్గా ఉంటుంది, డైలీ యూసేజ్కి బెటరు అండ్ రిలయబుల్ కూడా ఉంటుంది అనమాట. బట్ లో లైట్ కెమెరా పర్ఫార్మెన్స్ చూస్తే కొంచెం వీక్గా ఉంటుంది. మీరు అవుట్డోర్ వీడియోస్ కానీ నార్మల్ న్యాచురల్ లైటింగ్లో తీసే వీడియోస్ అయితే దీనికి మీరు వెళ్ళొచ్చు. అండ్ Redmi Note Pro Plus ఫీచర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి. కానీ దీంట్లో కూడా బ్లాట్వేర్, హీటింగ్ ఇష్యూస్ ఇట్లాంటివి కొంచెం అనోయింగ్గా ఉంటాయి, కొంచెం చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. డే లైట్లో కెమెరా డీసెంట్ అయినా సరే వీడియో కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ పర్టికులర్ మొబైల్ ఫోన్లో 20,000 రేంజ్లోకి వస్తే క్రియేటర్స్ రియాలిటీ అర్థం చేసుకోవాలి. మీరు ఈ రేంజ్లో ఫోన్స్, రీల్స్, షార్ట్స్, బేసిక్ వ్లాగింగ్కి ఓకే, కానీ ప్రొఫెషనల్ వర్క్ కాదు. మీరు వేరే వాళ్ళకి ప్రొఫెషనల్ వర్క్ చేయాలన్నా లేకపోతే మీరు సీరియస్ ప్రొఫెషనల్ వర్క్ చేయాలన్నా కూడా ఇది అంత బెటర్ ప్రైస్ రేంజ్ కాదనమాట. మీరు స్టార్టింగ్ క్రియేటర్స్ అయితే ఫైన్, రెగ్యులర్ క్రియేటర్స్, సోలో క్రియేటర్స్ అయితే ఫైన్. అంతకుమించి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటే మాత్రం దీనికన్నా పైనే అప్గ్రేడ్ చేసుకోవాలి మీరు. CMF ఫోన్ అనేది క్లీన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బ్యాటరీ ఎక్సలెంట్గా ఉంటుంది, కానీ కెమెరా యావరేజ్ ఉంటుంది. సో దీంట్లో స్టెబిలైజేషన్ బాగుంటుంది అనమాట. కొంచెం పర్వాలేదు ఈ ప్రైస్ రేంజ్లో మిగతా వాటితో కంపేర్ చేస్తే కొంచెం పర్వాలేదు. అండ్ ఎక్సలెంట్గా మిగతా పైన ప్రైస్ రేంజ్లతో మీరు కంపేర్ చేయలేరు, ఈ ప్రైస్ రేంజ్లో కొంచెం పర్లేదు అనమాట. అండ్ మోటో ఎడ్జ్ ఫోన్స్ కూడా ఆల్మోస్ట్ నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ వల్ల స్మూత్ ఫీల్ ఇస్తాయి అనమాట. క్యాజువల్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది డీసెంట్ చాయిస్ అని చెప్పొచ్చు, కానీ అప్డేట్స్ అనేవి చాలా చాలా స్లోగా ఉంటాయి. అండ్ కెమెరా ప్రాసెసింగ్ అనేది కూడా ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది అనమాట. అండ్ Redmi Note సిరీస్లో కూడా మీరు ట్రై చేయొచ్చు, అది కూడా ఎఫోర్డబుల్లే, కానీ లాంగ్ టర్మ్లో ల్యాగ్ ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి, యాడ్స్ కూడా అనోయింగ్గా వస్తూ ఉంటాయి. అయినా సరే బిగినర్స్కి ఇది ఓకే అనమాట, యూస్ఫుల్. అండ్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇండోర్ వీడియోస్కి ఎక్కువ పని చేస్తూ ఉంటుంది అవుట్డోర్ వీడియోస్తో కంపేర్ చేస్తే. అండ్ ఇంకొంచెం బడ్జెట్ రేంజ్లోకి వస్తే 15,000 రేంజ్లో అయితే ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్గా పెట్టుకోవాలి మనము. రియల్మీ నార్జో కానీ, పోకో బడ్జెట్ ఫోన్స్ కానీ పెర్ఫార్మెన్స్ చాలా చాలా డీసెంట్గా ఇస్తాయి, కానీ కెమెరా క్వాలిటీ కొంచెం వీక్గా ఉంటుంది. ఎడిటింగ్ ల్యాగ్ అనేది కొంచెం కామన్ అది ఈ ప్రైస్ రేంజ్లో. స్టెబిలైజేషన్ కూడా కొంచెం పూర్గానే ఉంటుంది. సో మీరు గింబల్ అట్లాంటి వాటితో మేనేజ్ చేయొచ్చు. లావా ఫోన్స్లో క్లీన్ యూఐ ఉంటుంది ఈ ప్రైస్ రేంజ్లో, కానీ మళ్ళీ కెమెరా ఆప్టిమైజేషన్ కూడా కొంచెం వీక్గానే ఉంటుంది అనమాట. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రేంజ్లో క్రియేటర్స్ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫోన్ కన్నా కూడా, ఫోన్ ఓకే ఫైన్, దాని క్వాలిటీ లిమిటేషన్స్ ఉన్నాయి, దానికన్నా కూడా లైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మంచి లైటింగ్ సెటప్ ఉంటే మీ దగ్గర 15K ఫోన్ కూడా డీసెంట్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అలా కాకుండా పూర్ లైటింగ్ ఉందనుకోండి, మీరు ₹1,00,000 పైన పెట్టి ఫోన్ కొన్నా సరే యావరేజ్ క్వాలిటీ వస్తుంది అనమాట. సో లైటింగ్ మీరు ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. సో నేను వాటిది కూడా అరౌండ్ 22,000 అట్లా ఉందన్నమాట. శాంసంగ్ F54 5G. సో ఇప్పుడైతే అవైలబుల్ లేదు, అది ఇప్పుడు అంతా ఓల్డ్ అయిపోయిందనమాట. బట్ ఏ సిరీస్ అయితే ఇప్పుడు నడుస్తుంది. సో మీరు లైటింగ్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మీరు ఏ ప్రైస్ రేంజ్లో ఉన్నా సరే వీడియో క్వాలిటీ అనేది బాగుంటుంది. సో వీడియో క్వాలిటీ మీద మీరు లైటింగ్తో మేనేజ్ చేస్తున్నారు, అప్పుడు మీరు పెర్ఫార్మెన్స్కి ఏది బాగుందో ఆ ఫోన్ తీసుకోవాలన్నమాట. పెర్ఫార్మెన్స్ బాగున్న ఫోన్ తీసుకుని లైటింగ్ నుంచి బయట నుంచి పెట్టుకుంటే సేఫ్ అనమాట. క్రియేటర్స్ చాలామంది స్టోరేజ్ని కూడా ఇగ్నోర్ చేస్తారు. 128GB ఫోన్ కొంటారు ఫస్ట్లో, తర్వాత రిగ్రెట్ అవుతూ ఉంటారు అనమాట. 4K వీడియోస్ అనేవి ఇన్సేన్ స్టోరేజ్ తీసుకుంటాయి, చాలా ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటాయి. రీల్స్ క్రియేట్ చేసేవాళ్ళు ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే బడ్జెట్ పెట్టగలిగితే కనుక 256GB కానీ, అండ్ లాంగ్ ఫామ్ వీడియోస్ చేసే వాళ్ళైతే 512GB కానీ తీసుకోవాల్సిందే, తప్పదు. సో తీసుకుంటే మనకు కూడా సేఫెస్ట్ ఆప్షన్ అనమాట. వెంటనే రిమూవ్ చేసుకోవడం ఆ ప్రాసెస్ ఉండదు. ర్యామ్ అయితే 8GB పైన ఉంటే బెటర్ అనమాట ఎడిటింగ్ కోసం. సీరియస్ క్రియేటర్స్ అయితే మీరు 12GB పైన అట్లా కూడా తీసుకోవచ్చు అనమాట, 12GB ఆర్ అబవ్. సో ప్రాసెసర్ విషయంలోకి వస్తే స్నాప్డ్రాగన్ ఇప్పటికీ బెస్ట్ బ్యాలెన్స్డ్ చాయిస్ అనమాట. స్నాప్డ్రాగన్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ యాపిల్ సిలికాన్ అయితే బెస్ట్ ఆప్టిమైజేషన్ కూడా ఇస్తుంది అనమాట, యాప్స్ ఆప్టిమైజేషన్ అదంతా కూడా. సో ఇక్కడ డైమెన్సిటీ ప్రాసెసర్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా ఆ ప్రాసెసర్స్ అనేవి కూడా వాల్యూ ఫర్ మనీ అనమాట. టెన్సర్ AI స్ట్రాంగ్, కానీ హీటింగ్ ఇష్యూస్ ఎక్కువ అనమాట. సో ఫైనల్గా ఇంపార్టెంట్ విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే బెస్ట్ క్రియేటర్ ఫోన్ అంటే ఎక్స్పెన్సివ్ ఫోన్ కాదు, ఎక్స్పెన్సివ్ వేరు, బెస్ట్ క్రియేటర్ ఫోన్ వేరు. సో మీ కంటెంట్ స్టైల్కి ఏది మ్యాచ్ అవుతుంది అనే ఫోన్ మీరు తీసుకోవాలన్నమాట. వ్లాగర్స్కి అవసరమైన ఫోన్, లేదా గేమర్స్కి అవసరమైన ఫోన్, లేదా ఫిల్మ్ మేకర్స్కి అవసరమైన ఫోన్, ఇవన్నీ కూడా కంప్లీట్గా డిఫరెంట్. సో ఫోన్ కొనే ముందు నేను చెప్పిన ఫీచర్స్ అన్నీ కూడా ఎనాలిసిస్ వేయండి. ఓకే, ఇది పెర్ఫార్మెన్స్దా లేకపోతే కెమెరా ఫోనా, ఈ రెండింటిలో కూడా నేను ఏ పర్టికులర్ దాని మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టాలి, లైటింగ్ నాకు బాగానే ఉంటుందా, సో నేను పెర్ఫార్మెన్స్ మీద పెట్టాలి, ఇట్లా మీరు చూసుకోవాలన్నమాట. సో నా కంటెంట్ టైప్ ఏంటి అనేది మనం చూసుకుంటే
మన కంటెంట్ ఏంటి, నేను ఏ కంటెంట్ చేస్తున్నాను అనేది మనం చూసుకుంటే దానికి సంబంధించిన ఫోన్ మనం తీసుకోవచ్చు అనమాట. సో మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయొచ్చు. మీరు ఏ ఫోన్ వాడుతున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అది కరెక్ట్ ఉందా లేదా మీ టైప్ ఆఫ్ వీడియోస్కి. సో ఫోన్ ఇంకా మీరు ఎటువంటి వీడియోస్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. మీకు కరెక్ట్గా సూట్ అవుతుందా, దాంతో కంటిన్యూ చేయొచ్చా, లేకపోతే ఇంప్రూవ్ చేయాలా, లేకపోతే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాము. ప్రతి ఒక్కరికి నేను ఆన్సర్ ఇస్తాను. సో కామెంట్ చేయండి, ఖచ్చితంగా అందరం కలిసి గ్రో అవుదాము. మీకు హెల్ప్ అయ్యే వీడియో అనుకుంటున్నాను నేను. సో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ కూడా చేయండి. మీ క్రియేటర్ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో మొబైల్ కొనేవాళ్ళు ఏమేమి ఆప్షన్స్ చూడాలనేది మీకు చెప్పాను, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. వాటిని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇది ఫర్ ఎవర్ అప్లికబుల్గా ఉంటుందా అంటే మేబీ నెక్స్ట్ మంతే చేంజ్ అవ్వచ్చు, ఆ నెక్స్ట్ మంత్ చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడున్న టైం ఫ్రేమ్కి అవి ఎగ్జాంపుల్స్ అనమాట. బట్ ఎలా చూడాలనే ప్రాసెస్ అయితే కామన్, ఏమేమి చూడాలనే ప్రాసెస్ అయితే కామన్ అనమాట. అవి చూసి మీ టైప్ని బట్టి మీరు మంచి ఫోన్స్ తీసుకోండి, మంచి వీడియోస్ చేయండి. ఖచ్చితంగా మీరు గ్రో అవ్వాలి, అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్ టు వికాస్ తెలుగు టెక్.